హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కృతిక క్రియేషన్. నిన్న కార్డ్ స్టాక్ పేపర్ గురించి చూపించినప్పుడు దీంతో మనం మేకింగ్ వీడియో కూడా ఒకటి చేసి చూపించండి అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. అందుకని చెప్పి నేను ఇక్కడ హెయిర్ బ్యాండ్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక హెయిర్ బ్యాండ్ తీసుకొని దానికి అటాచర్ తోటి B7000 గమ్ కానీ B6000 గమ్ తోటి అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకొని డ్రై అవనివ్వాలండి. అయితే ఈ అక్రాలిక్ షీట్ పైన మళ్ళీ గ్లూ గమ్ B7000 గమ్ అనేది అప్లై చేసుకొని లోటస్తో లక్ష్మీదేవి కాయిన్స్ ఉంటుంది కదా, దాంతో మనం ఒక మంచి డిజైన్ అయితే మనం చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి నచ్చిన ప్యాటర్న్స్ నచ్చిన మోడల్స్ చేసుకోవచ్చండి. లోటస్ డిజైన్స్ చేసుకోవచ్చు, నెక్స్ట్ 3D ఫ్లవర్స్ చేసుకోవచ్చు, మనకి నచ్చినవి చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇలా లక్ష్మీ కాయిన్స్ తోటి మంచి డిజైన్ అయితే ఫ్లవర్ అయితే చేస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత రౌండ్ షేప్లో మనం అప్లై చేసుకున్న తర్వాత మూన్ షేప్ ఉంటుంది కదండి, మ్యాట్ మూన్లో నేను గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అనేది తీసుకున్నాను. దీనిపైన ఒక రోజ్ ఫ్లవర్ వచ్చేలాగా నేను అతికించుకుంటున్నాను. మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అయితే ఇంకొక సిస్టర్ కూడా ఏమని కామెంట్ చేశారంటే, ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పి అడిగారండి. హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఏదైనా కూడాను వాటర్ ప్రూఫ్ కాదండి, జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి వాటర్ పడకుండా. అయితే ఈ పైన షీట్ అంతా అక్రాలిక్లో వస్తుంది, బ్యాక్ కొంచెం పేపర్ టైప్లో వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ వ్యాక్స్ షీట్ దొరుకుతుందనమాట మనకి బ్రౌన్ కలర్లో, దాన్ని బ్యాక్ సైడ్కి అతికించుకుంటే అప్పుడు అనుకోకుండా వాటర్లో తగిలినా కూడాను ఏమీ పాడవదు అనమాట. అయితే ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలండి. నేను మీకు చూపించడం కోసం అని చెప్పి డ్రై అవ్వకుండానే కట్ చేస్తాను, బట్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళండి. చూసారు కదండి, ఇందాక నేను చేసిన దానికి ఇప్పటికి ఎంత వేరియేషన్ వచ్చిందో, అంటే నేను డ్రై అవ్వకుండానే కట్ చేస్తాను అనమాట. సో కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కట్ చేసుకుంటే మనకి నచ్చినట్టుగా అది కట్ అవుతుంది అనమాట. సో నేను ఇంకా డ్రై అవ్వకుండానే కట్ చేయడం వల్ల ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది. ఎనీవే ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీ కామెంట్కి అయితే నా ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా నచ్చిందో లైక్